4వ అధ్యాయము మొదటి 10 వచనాలు వార్స్, యుద్ధములు, పోరాటాల గురించి అక్కడ రాస్తా ఉన్నాడు. దానికి కారణం ఏంటి అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 11, 12 వచనాలకు కూడా మాటల గురించి రాశాడు. ఆ తర్వాత 13 నుంచి 17 వరకు ద విల్ ఆఫ్ గాడ్, వర్డ్స్, విజ్డమ్, వార్స్ అండ్ దెన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం. సో 11, 12 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాపాన్ని గురించి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అదేంటంటే ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడటం, అంటే స్లాండర్ అన్న మాటకు అర్థమంటే కొండెములు చెప్పుట, లేకపోతే ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడటం. ద సిన్ ఆఫ్ స్లాండర్ ఇది ఏం చేస్తుందంటే డిఫేమింగ్ అదర్స్, ఇతరుల్ని గౌరవాన్ని తగ్గించటం, అగౌరవపరచటము, తోలనాడటము, లేకపోతే వారిని చిన్న చూపు చూస్తూ మాట్లాడటం అనేటువంటి మాటల గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్ స్ట్రైక్స్ ద డిగ్నిటీ ఆఫ్ పీపుల్. ఎందుకు దేవుడు ఇంత సీరియస్గా దీన్ని ఎంచాడంటే, దేవుడు తాను సృష్టించిన ప్రతి మానవునికి ఐడెంటిటీ, డిగ్నిటీ, పర్పస్ అండ్ వర్త్, ఈ 4 ఇచ్చాడు. ఐడెంటిటీ అంటే గుర్తింపు ఇచ్చాడు దేవుడు. ఏంటయ్యా గుర్తింపు అంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వారందరూ దేవుని పోలికలో సృష్టించబడ్డారు. అదే వారి యొక్క గుర్తింపు, ఐడెంటిటీ అనేది క్యాస్ట్ కాదు, ఐడెంటిటీ అనేది సోషల్ రికగ్నిషన్ కాదు, ఐడెంటిటీ అనేది ఆధార్ కార్డ్ నెంబర్ కూడా కాదు. ఐడెంటిటీ లోకములో ప్రతి మానవుడికి ఏంటంటే దే ఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క పోలికలో నిర్మించబడ్డారు. వారికి దేవుడు ఒక పర్పస్నిచ్చాడు. ఈ భూమి మీద దేవుడు సృష్టించిన ఏ సృష్టి కూడా వ్యర్థముగా ఆయన చేయలేదు. అంతకంటే అతి ప్రాముఖ్యమైన సృష్టిలోనే మకుటముగా చేసినటువంటి మానవుణ్ణి దేవుడు ఏ ఉద్దేశం లేకుండా చేయలేదు. దేవుడు సృష్టించిన ప్రతి మానవుని జీవితంలో ఒక పర్పస్ ఉంది. దేవుని మహిమ కొరకు వారిని ఆయన చేశాడు. వర్త్, విలువన్నది. వాళ్ళు బెగ్గరైనా సరే, లేకపోతే ఈలోక పూర్ పీపుల్ అయినా సరే, ఈవెన్ ఆటవిక జాతి వాళ్ళైనా సరే, ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని దృష్టిలో వారికి విలువ ఉన్నది. అందుకనే భక్తుడు అంటున్నాడు కదా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునేట్లా వానికి ఏమీ లాభం, ఏమి ప్రయోజనం. అంటే లోకములో ఉన్నటువంటి సమస్తమైన దానికంటే ఒక వ్యక్తి యొక్క విలువ చాలా గొప్పది. ఒక వ్యక్తి యొక్క ఆ సోల్ యొక్క వర్త్ అనేది ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన సంపదల కంటే అది గొప్పది. ఇది మనం నేర్చుకోవాల్సింది. సో ఈ విధమైనటువంటి ఒక ఐడెంటిటీని, ఒక పర్పస్ని, ఒక వర్త్తో దేవుడు చేసినటువంటి ఒక మనిషి యొక్క డిగ్నిటీని, అతని గౌరవాన్ని ఇదిగో ఈ స్లాండరింగ్, కొండెములు చెప్పటము అనేటువంటి పాపము ఏం చేస్తుందంటే తురించి వేస్తుంది. అందుకనే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో మాట్లాడిన వారి డిగ్నిటీని ఆయన తీసివేయలేదు. పాపములో పట్టబడిన స్త్రీతో మాట్లాడుతూ ఆయన అమ్మ అని పిలిచాడు, ఉమన్ అన్నాడు. ఉమన్ అంటే ఈవ్. ఆ స్త్రీ యొక్క ఐడెంటిటీని ఆమె ప్రతి ఒక్కరిలో చూశాడు. పురుషుడి యొక్క ఐడెంటిటీని ప్రతి ఒక్కరిలో ఆయన చూశాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కల్చర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ కండిషన్, వాట్ ఎవర్ దే ఆర్, దేవుడు వారిని గౌరవప్రదముగా పిలవటం అనేది మనం చూస్తాం. సో దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే ప్రైడ్, గర్వము. మనలో అతిశయాలు అనేవి ఎప్పుడైతే ఉంటాయో ఇతరుల్ని చిన్న చూపు చూడటం అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. దౌ ఆర్ట్ బెటర్ దాన్ అదర్స్ అనేటటువంటి ఈ యొక్క స్వభావం, ఇది యేసుక్రీస్తు ప్రభువారి దినాల్లో ఎక్కువగా ఎవరిలో ఉండేదంటే శాస్త్రులు, పరిసయ్యులలో ఉండేది. తామే నీతిమంతులమని చెప్పుకొనొచ్చు ఇతరులను తృణీకరించుకోవడం. తామే నీతిమంతులను చెప్పుకోవటం అనేది ఒక డిగ్రీ లెవెల్ అయితే, ఇతరులను తృణీకరించడం అనేది ఇంకా హైయర్ డిగ్రీ ఆఫ్ సిన్. ఎవడు నీతిమంతుడు లేడు, అయితే నేను నీతిమంతుని అని చెప్పుకోవటం అనేది పాపం అయితే, నీతిమంతుడని చెప్పుకుంటూ ఇతరులను తృణీకరించడం అనేది అది ఘోరమైన పాపం. దేవుడు దాన్ని సహించలేకపోయాడు. ఇది వేషధారణకు పరాకాష్ట అన్నమాట. అతి
ఉన్నతమైన పీక్ ఆఫ్ ద హిపోక్రసీ ఏంటంటే ఇతరులను తృణీకరించేటటువంటి పాపము. దీన్ని మాటలలో గనక చూసినట్లయితే స్లాండరింగ్ అంటారు. చూపులలో గనక చూసినట్లయితే గర్వపు చూపులు అన్నాడు యేసయ్య. మన ఆలోచనలు గనక మనం చూసినట్లయితే ఇతరులను తృణీకరించేటటువంటి తలంపులు అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. సో కాబట్టి దీని వెనక ఉన్నటువంటి మోటివ్ ఏంటంటే హేట్రెడ్. అంతేకాకుండా మ్యాలిషియస్ టంగ్ అంటే మన యొక్క నాలుక అనేది ఎప్పుడైతే ద్వేషముతోనూ అసూయతోనూ నిండి ఉంటుందో, మన హృదయం అనేది ఎప్పుడైతే ఆ యొక్క ద్వేషముతో నిండి ఉంటుందో ఆ యొక్క నోట్లో నుంచి ఏమొస్తాయంటే కొండెములు వస్తాయన్నమాట. అందుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చూడండి ఏమని చెప్తా ఉన్నాడు. 18-19 వచనాలు కనుక మనం చూసినట్లయితే, నోట నుండి బయటకు వచ్చినవి హృదయం నుండి వచ్చును, అవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయటం మనిషిని అపవిత్రపరచదు. చూసారా, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే హృదయములో నుండే అవి బయటకు వస్తూ ఉన్నాయి. దురాలోచనలు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు చెప్పటము, కొండెములు చెప్పటం అనేది. అయితే ద మార్క్ ఆఫ్ ఎ గాడ్లీ మ్యాన్, ఒక దైవికమైనటువంటి వ్యక్తి యొక్క గుణం, ఒక లక్షణము ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందంటే చూడండి, కీర్తన గ్రంథము 15వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 15వ కీర్తన 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఇక్కడ చూసినట్లయితే హృదయపూర్వకముగా నిజము పలుకును, కొండెములు ఆడడు, తన చెలికానికి కీడు చేయడు, పొరుగువాని మీద నింద మోపుడు. నాలుకకు సంబంధించినవి 3 మాటలు ఉన్నాయి అక్కడ. 2 నెగిటివ్, 1 పాజిటివ్. అతడు ఏం చేస్తాడట? హృదయపూర్వకముగా నిజము పలుకుతాడట. 2వది ఏంటి? అతడు నాలుకతో కొండెములు ఆడడు, తన పొరుగువాని మీద నిందలను మోపడు. ఎవరయ్యా అయినా? యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు, ఆయన పరిశుద్ధ పర్వతమును ఎక్కదగినటువంటి వాడు, ఆయన సన్నిధిలో నివసింపదగినటువంటి వాడు. ఎవరయ్యా అంటే ఇదిగో ఒకానొక మార్క్ ఆఫ్ దిస్ గాడ్లీ మ్యాన్ ఏంటంటే అతడు కొండెములు చెప్పడు, తన నాలుకతో కొండెములు చెప్పడు, హృదయపూర్వకముగా సత్యమనే పలుకుతాడు, తన పొరుగువాని మీద, తన సహోదరుని మీద నిందలు మోపడట. కాబట్టి ఈ యొక్క పాపాన్ని గురించి బైబిల్ విస్తారంగా మాట్లాడుతూ ఉంది. భక్తులు చాలా భయభక్తులతో ఆ పాపాన్ని వారు చాలా జాగ్రత్తగా దాని విషయంలో వారు భయముతో వణుకుతో సరిచేసుకున్నారు. దేవుని దగ్గర తీర్మానాలు చేసుకున్నారు, పరీక్ష చేసుకున్నారు. భక్తుడైనటువంటి దావీదు యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే చూడండి, 101వ కీర్తనలో ఆయన చేసినటువంటి తీర్మానం, లేకపోతే ఆయన యొక్క తీర్మానము ఎంత కఠినముగాను లేకపోతే ఎంత ఫర్మ్గా ఉంటా ఉందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 101వ దావీదు కీర్తన 5వ వచనం చూడండి, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణము నుండి ఆ పాపము చేయవారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. అసలు ఎంత కఠినమైనటువంటి మాట చూడండి. దేవుడు ఎలాంటి వారి కొరకు వెతుకుతున్నాడట? ఇక్కడ రాజ్యమును స్థిరపరచుటకు, రాజ్యం యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడానికి భక్తుడైన దావీదు ఎలాంటి వారి కొరకు చూస్తున్నాడట? దేశంలో నమ్మకమైన వారు. నమ్మకమైన వారు అంటే ఎవరో తెలుసా? ఎవరండి?
తన పొరుగు వారి మీద చాటున దూషించినవాడు. మన ముఖం మీద బాగానే మాట్లాడతాము, కానీ చాటుకు వెళ్ళి దూషణ మాటలు చెప్తాం, లేకపోతే దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడతాము, లేకపోతే సర్కాస్టిక్ వర్డ్స్ యూజ్ చేస్తాం, అపహాస్యమైనటువంటి మాటలు. దేవుడు వాటన్నిటిని చాలా సీరియస్గా చూస్తున్నాడు. క్రైస్తవ భక్తిలో మనం ఇంకా చాలా సెన్సిటివిటీలోకి ఎదగాలేమనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు వాడు వీడు అనే వర్డ్స్ కూడా మనకి పెయిన్ కలిగించాలి. భక్తుల యొక్క జీవితాల్లో వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ మాటలు ఎంత జాగ్రత్తగా ఉంటారు. వాడు వీడు అనటం కూడా దట్స్ నాట్ అ మార్క్ ఆఫ్ ఎ మెచ్యూర్డ్ పర్సన్, ఎ స్పిరిచువల్ మ్యాన్. షార్ట్ కట్స్ పెట్టి పిలవటం, పేర్లు, అగౌరవమైనటువంటి ఆ ట్యాగ్స్ని యాడ్ చేయటం పేర్లకి. ఆకాశమందున్న దేవుడు ఆలకించడు అనుకుంటున్నారా? అవన్నీ అకౌంట్లోకి రావు అని అనుకుంటున్నామా? ఈ విషయాల్లో మరొకసారి రీకన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రియులారా. యాకోబు భక్తుడు దాన్ని మరలా పట్టుకొని తీసుకొస్తున్నాడు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో అయిపోయింది అనుకుంటే మరలా 4వ అధ్యాయంలో దాన్ని రిపీట్ చేస్తా ఉన్నాడు. మాటలు, కొండెములు అనేటువంటి ఈ యొక్క పాపము. సొలొమోను యొక్క కౌన్సిల్ అదే. పౌలు భక్తుడు సంఘాలను హెచ్చరిస్తా ఉన్నాడు. కొరింథీ సంఘము కానీ, ఎఫెసీ సంఘము కానీ, కొలస్సీ సంఘముతో కూడా చూసినట్లయితే ఈ కొండెములనే పాపము గురించి, అది సంఘాల్లో ఎంత భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు తీసుకొస్తాయో ఆయన రాస్తా ఉన్నాడు. నోట్ చేసుకుని మీరు చదువుకోండి. 2 కొరింథీయులు 12:20, ఎఫెసీ 4:31, కొలస్సీ 3:8 ఈ విషయాలు చూసినట్లయితే పౌలు భక్తుడి యొక్క రైటింగ్స్ లో కూడా ఈ కొండెములనే పాపము గురించి హెచ్చరిస్తా ఉన్నాడు. పేతురు భక్తుడు హెచ్చరిస్తా ఉన్నాడు. 1 పేతురు 2:1 మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొరుగు వారి మీద మనము అబద్ధ సాక్ష్యములు గాని, కొండెములు కానీ, లేకపోతే నెపములు గాని మోపేవారుగా ఉండకూడదు. ఎందుకు అంటే దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్. మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? ఇలాంటి మాటలు అనేవి మనల్ని అపవిత్రపరుస్తాయి. ఇందా చదివా మత్తయి సువార్త 15:20 ఏం చూసాము? ఇట్ డిఫైల్స్ us. ఇట్ డిఫైల్స్, మన యొక్క జీవితాన్ని అపవిత్రపరుస్తాయి. మాటలు మనల్ని అపవిత్రపరుస్తాయన్న విషయాన్ని ఎప్పుడన్నా గమనించామా? రెండవది కనుక మనం చూసినట్లయితే ఇట్ డిస్ట్రాయ్స్ అవర్ రిలేషన్షిప్స్. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 8వ వచనం చదవండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం. కొండెపు మాటలు ఏంటట? రుచిగల. అవి ఎలా ఉంటాయట? రుచిగా ఉంటాయి వినటానికి. చెప్పేవాడు చెప్తా ఉంటే వినేవాడు ఎంత జాగ్రత్తగా వింటా ఉంటాడో. ఎందుకని? అవి చాలా తీయగా ఉంటాయట, చాలా రుచిగా ఉంటాయట, చెప్పే కొంది ఇంకా వినాలనిపిస్తాయట. అందుకని దాన్ని ప్రోత్సహించేవారు కూడా చుట్టూ ఎక్కువ మంది చేరతారు. అంతేకాకుండా ఇవి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయంటే కలహాల్లోకి తీసుకెళ్తాయి. కొండెపు మాటలు చూడండి, సామెతల గ్రంథం 26:20 చూసినట్లయితే కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేనిడల జగడము చల్లారును. కొండెగాడు ఏం చేస్తాడు? జగడాన్ని చల్లారకుండా చేస్తాడు. కట్టెలు యాడ్ చేసినట్టుగా అగ్నికి ఈ కొండెగాడు జగడమును చల్లారకుండా చేస్తాడట. మనం జగడాల్ని పుట్టించే వాళ్ళగా ఉండకూడదు. దేవుని పిల్లలని ఎవరికి పేరు చెప్పండి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, అండ్ అట్లీస్ట్ వీ షాల్ బి లైక్ ద ప్రిన్సెస్ ఆఫ్ పీస్. దేవుని యొక్క కుమారులుగా, దేవుని పిల్లలుగా మనం ఆ సమాధానాన్ని ఇతరులకు పంచేవాళ్ళుగా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ కొండెములు లేకపోతే జగడాలు ఆగిపోవాలి, కలహాలు చల్లారిపోవాలి. దాట్స్ ద మార్క్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. కానీ మనం ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఇతరుల నుంచే వస్తాయి.
ఇతరుల నుంచి సమస్యలు వచ్చినాయి కాబట్టి మనము కూడా సమస్యకు ప్రతి సమస్య చేసామనుకోండి, మాటకు ఇంకొక మాట అన్నామనుకోండి, కీడుకు ప్రతి కీడు చేసామనుకోండి, లోకంలో ఉన్న వాళ్ళకి మనకేంటి తేడా? ఏంటమ్మా సమస్య అంటే, సమస్య నేను కాదండి, నా చుట్టూ ఉన్న వాళ్ళే సమస్య అంటారు. కానీ దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఎవరో తెలుసా? లోకమును జయించే విశ్వాసం ఎలాంటిదో తెలుసా? కీడును సైతము మేలుగా చేయగలిగినటువంటి, మార్చగలిగినటువంటి ఆ యొక్క సత్ప్రవర్తన ఎలాంటిదో తెలుసా? కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించటమే. చీకటి ఉంది కాబట్టి నేను చీకట్లో కలిసిపోయానంటే మన వెలుగు కాదు. చీకటిని పారదోలగలిగేదే వెలుగు. లోకానికి మీరు వెలుగై ఉన్నారని ప్రభు చెప్పినప్పుడు, చుట్టూ చీకటి ఉందండి, అది నా సమస్య అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సమస్య చుట్టూ ఉన్న చీకటి కాదు, మనమే. ఎందుకని? నువ్వు వెలుగైతే చుట్టూ ఉన్న చీకటి అసలు సమస్యే కాదు. వెలుగు ఆటోమేటిక్గా ఈ చీకటిని పారదోలేస్తుంది. అందుకని అంటున్నాడు, సత్క్రియలు అనేటువంటి మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి. ప్రకాశింపనీయుడి. ఎవరైనా పక్కనలో ఒక మాట అంటే అనుకోండి, మనం తట్టుకోలేం. కనీసం ఇంట్లోకి వెళ్ళి గుసగుసలాడతాము, రెండోసారి వచ్చి ఆలకెళ్ళకి చెప్తాము, మూడోసారి మనం ఇక తట్టుకోలేక మాట్లాడేస్తాం. మన మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, బయటికి వెళ్ళి కొండలు చెప్తూ ఉంటారు. ఎందుకు మనం డిఫెన్స్లో పడాలి? ఎందుకు మనం బాధపడాలి? ఎందుకు మన నిర్దోషత్వాన్ని లోకమంతా వెళ్ళి మనమే రుజువు చేసుకోవడానికి పరుగులెత్తాలి? వాయ్? సో కాబట్టి ప్రియులారా, ఈ లోకములో మనము కీడు చేత జయించలేము, కీడును మేలు చేతనే జయించాలి. దాని కొరకు మనం అడగాలి ప్రభువుని. కొండలనేవి ఇట్ ఈస్ సిన్, పాపము. దేనికి వ్యతిరేకంగా పాపం అంటే దిస్ ఈస్ అగైన్స్ట్ ద లా. చూడండి అక్కడ ఏమంటున్నాడు 11వ వచనంలో, నీ సహోదరునికి విరోధముగా మాట్లాడుకుడి. సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. యు ఆర్ స్పీకింగ్ అగైన్స్ ద లా. ఎందుకంటే మనం ఎవరి విషయంలో అయితే తీర్పు తీర్చున్నామో, ఎవరికైతే తీర్పు తీర్చున్నామో, ఏ విషయంలో అయితే తీర్పు తీర్చున్నామో అదే కొలతతో కనుక మనకు కొలిస్తే ఇప్పుడు చెప్పండి మనకేం జరుగుతుంది? మనం ఏ విషయంలో అయితే ఇతరులకు తీర్పు తీర్చున్నామో ఆ విషయాల్లో మనం కూడా తప్పిపోతున్నాము. కాబట్టి నీవు కొలిసిన కొలతే నీకు కొలవబడును అంటున్నాడు. కనికరము లేకుండా తీర్పు తీర్చేవాడికి కనికరము లేనటువంటి తీర్పే తీర్చబడునట. ధర్మశాస్త్రమే నాకు కావాలి, ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నేను అందరి దగ్గరికి వెళ్ళి కొలతతో కొలుస్తానంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వస్తాను, దాంతోనే నీకు కొలుస్తానంటున్నాడు. ఇట్ ఈస్ అ సిన్ అగైన్స్ ద లా. అంతేకాదు ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము కూడా. ఇట్ ఈస్ అ సిన్ అగైన్స్ట్ గాడ్. ఎందుకంటే తీర్పు తీర్చువాడు, శిక్ష విధించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము నియమించింది ఆయనే. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఒకవేళ తీర్పు తీర్చడానికి అర్హుడు కూడా ఆయనే. ఇప్పుడు దేవుని యొక్క పనిని మన చేతులకు మనం తీసుకుంటే అప్పుడు ఇట్ ఇస్ అఫెన్స్, లీగల్ అఫెన్స్. బయట ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీర్పు తీర్చి వాళ్ళకి శిక్ష వేసామనుకోండి, కోర్టు ఏమంటారు చెప్పండి? పోలీసులు ఏమంటారు చెప్పండి? చట్టాన్ని చెప్పాలి. చట్టాన్ని నువ్వు నీ చేతిలోకి తీసుకున్నావు కాబట్టి వాళ్ళు చేసిన తప్పు కంటే నువ్వు చేసిన తప్పు ఇంకా గొప్పది, కాబట్టి నీకు ఇంకొక శిక్ష పడుతుంది. దేవుని యొక్క పనిని దేవుడు మాత్రమే చేయగలిగిన పనిని నేను నా చేతిలోకి తీసుకుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? యు ఆర్ మోర్ అఫెన్సివ్ దెన్ అదర్స్. ఇట్ ఈస్ అగైన్స్ట్ గాడ్. నీ సహోదరునికి తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చే మాటలు చెప్పొద్దు. చాలాసార్లు మన యొక్క వీడు ఇంకెన్నడూ బాగుపడ్డండి అంటారు. ఎవరు నువ్వు చెప్పడానికి ఆ మాట? వీడిని ఎవరు బాగు చేయలేరంటారు. హూ ఆర్ యూ టు సే దట్ వర్డ్? వీళ్ళు ఎప్పటికీ మారరండి అంటావు. ఎవరు నువ్వు చెప్పడానికి ఆ మాట? ఇంగ్లీష్లో చూస్తే గో టు హెల్, రాకా అనువాడు, వ్యర్థుడా అని చెప్పేవాడు, వేస్ట్ ఫెలో అని పలికేవాడు, మూర్ఖుడా అని చెప్పేవాడు,
దేవుడి యొక్క న్యాయ తీర్పులో నిలబడాలి అని దేవుడు చెప్తున్నాడు. తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? ప్రత్యేకంగా కుటుంబాల్లో గనుక ఒక రికార్డర్ కనుక ఉంటే, ఏం చెప్పండి, ఒక రికార్డర్ కనుక ఉంటే రోజు కనుక దానికి బ్యాకప్ తీసి చక్కగా వాటిని కనుక ఒక చక్కని మైక్ పెట్టి వినిపిస్తా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? మన దేవుడు ఎంత గౌరవాన్ని ఇచ్చే దేవుడో తెలుసా? మన బలహీనతలన్నీ ఆయన బట్ట బయలు చేయట్లా. కానీ రికార్డర్ లేదనుకుంటున్నారా? వంటింట్లో రికార్డర్ లేదనుకుంటున్నారా? లివింగ్ రూమ్లో రికార్డర్స్ లేవనుకుంటున్నారా? బీ కేర్ఫుల్. ఎదుటివారి మీద కొండెములు పలుకోవటం అనేటువంటి పాపాన్ని గురించి మాట్లాడతాం. హూ ఆర్ యూ టు జడ్జ్ యువర్ నైబర్? దట్స్ నాట్ యువర్ జాబ్. తీర్పు తీర్చుట దేవుని యొక్క పని. కాబట్టి ప్రియమైన వారులారా, కొండెములు చెప్పేటటువంటి పాపము దాన్ని మన హృదయంలో నుంచి తీసివేసుకుందాం, ఒప్పుకుందాం. ప్రభువా, నాకు సంబంధం లేని మాటలు నేను మాట్లాడనివ్వద్దు. ఎవరైనా చెప్తున్నా కానీ నేను దాన్ని ఎంటర్టైన్ చేయదు. రుచిగల చెప్పండి భోజ్యమట. రుచిగల భోజనంలాగా దాన్ని నేను ఆరగించవద్దు, ఆలకించను అసలే వద్దు ప్రభువా. పొరుగు వారి మీద నింద మోపేవాడిగా, కొండెములు చెప్పేవాడిగా నేను ఉండనివ్వద్దు. నా మాటలని కంట్రోల్ చేసుకోవడానికి సహాయం చేయండి.